ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటూ ఉన్నారు అంటే, ఓ రామచంద్ర, నీకిప్పుడు ఆత్మబుద్ధి అనేటువంటిది సంప్రాప్తించింది కాబట్టి ఇంక నీవు వినదగినది ఏది కూడా నీకు మిగిలి ఉండలేదు. పొందదగినటువంటి వస్తువు ఆత్మను పొందినటువంటి వాడవై కృతకృత్యమైనటువంటి నీ బుద్ధి ఇప్పుడు నీ యొక్క ఆత్మయందే స్వాత్మయందే నెలకొని ఉన్నది. ఇప్పుడు నీవు ఏ యొక్క స్వబుద్ధి చేత విచారించి అంతఃకరణమున నీ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారములు అనబడేటువంటి అంతఃకరణమునందు నీ యొక్క అనుభవము చేత స్వానుభవము చేత నీవు ఎటువంటి వాడవై ఉన్నావో, వినదగినది ఏది నీకింక శేషించి ఉన్నదో దానిని గురించి తెలియజేయు అని అడగగా, అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అంటూ ఉన్నారు, ఓ మహాత్మా, నన్ను నేనిప్పుడు కృతకృత్యునుగానే పరమానందముతో కూడుకొని ప్రశాంతునుగానే ఉన్నాను. నాకింకా ఏ కోరిక కూడా మిగిలిలేదు. కాబట్టి మునీంద్ర, చెప్పదగినదంతా కూడా తమరు చెప్పివేశారు. దానిని అనుసరించి నేను తెలియదగినదంతా కూడా నేను తెలిసి ఉన్నాను. కాబట్టి సఫలమయ్యాను. కాబట్టి ఈ కృతకృత్యమైనటువంటి తమ యొక్క వాక్కు ఇంకా విశ్రాంతిని పొందుగాక అని చెబుతూ, ఓ మునీంద్ర, పొందదగినటువంటి బ్రహ్మ వస్తువుని నేను పొంది ఉన్నాను కదా. జగత్తు యొక్క బ్రహ్మైక రసత్వము బాగా తెలుసుకొని ఉన్నాను. జీవ బ్రహ్మము, జీవుడు బ్రహ్మము అభేద స్థితి రూపమైనటువంటి ఇక ఏ యొక్క అంటే జీవుడు వేరు బ్రహ్మం వేరు అనేటువంటి భేద రూపమైన ద్వైతము భిన్నత్వము అనేది నాకు నశించిపోయినది. దృశ్యభేదం యొక్క స్ఫురణము కూడా పూర్ణముగా విలీనమైపోయింది. ఎలాగంటే, నేను బాగా విచారించి సంసారం అందలి సత్యత్వ బుద్ధిని వదిలివేశాను అని చెప్పారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటూ ఉన్నారు, గొప్ప బాహులు కలిగిన ఓ రామచంద్ర, ఈ నా ఉత్తమమైనటువంటి వచనాలను, నా మాటలను నీవు మరలా వినుము. ఎలాగంటే, మళ్ళీ మళ్ళీ తొడవడం చేత అర్థము మురికి అంతా పోయి మిగుల శుద్ధత్వంగా అధికంగా ప్రకాశిస్తుంది కదా. కాబట్టి రామ, ఈ రూపము నామము అనేటువంటి దృశ్యము రెండు విధాలుగా ఉన్నది కదా. అంటే పదార్థ సహితముగా ఒకే పదార్థమందు జాతి, గుణము, క్రియ, సంస్థాపనము అనేటువంటి నాలుగు కూడా శబ్దభేదాల చేత ప్రవృత్తి కలిగి ఆ ప్రవృత్తి చేత కల్పించబడినవే ఈ భ్రాంతి వేదన సంకేతాలే అవుతాయి, కానీ వాస్తవాలైతే కావు. అలాగే ఈ నాలుగు కూడా భ్రమరూపాలే. అంటే జాతి, గుణ, క్రియ, సంస్థానములు అనేటువంటి నాలుగు కూడా భ్రమతో కూడినవే అవడము చేత రూపము అంటే పదార్థము వాస్తవానికి ఉన్నదా అంటే లేదు. ఎప్పుడైతే ఇక అర్థము, ఎప్పుడైతే ఆ యొక్క పదార్థము లేకుండా ఉన్నదో అప్పుడు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటి శబ్దము అంటే అక్కడ వ్యర్థమైనటువంటి నిరర్ధకమైనటువంటి శబ్దము తాను అనేటువంటిది తొలగుతూ ఉంటుంది, పేరు కూడా తొలగుతుంది. అయితే ఈ ప్రకారంగానే ఈ రెండు విధాలైనటువంటి దృశ్యాలు కూడా వాస్తవానికి లేనివే అయి ఉన్నవి కదా. అంటే చైతన్యం యొక్క ఆభాస మాత్రమే. చైతన్యము నుండి ఉత్పన్నమై కనబడినట్లుగా ఉండి లేకుండా పోవడం, చైతన్యమునందు లీనమవడం. అక్కడ కనబడింది ఏంటి అంటే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోవడం. అసలు ఉన్నదేంటి? చైతన్యమే. మరి కనబడింది చైతన్యమే, కానీ చైతన్యాన్ని మనం చూడడంలా దృశ్యంగా పదార్థంతో అనుకొని భ్రమజనితంగా చూస్తూ ఉన్నాం.
కాబట్టి అదంతా కూడా చైతన్యం యొక్క ఆభాస మాత్రమే అగుచు స్వప్నములాగానే వర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా జగత్తు అనేది ఇంకెక్కడ ఉన్నది? లేదు కదా. జాగ్రద్వై స్వప్నం సందృష్ట స్మరణాత్మస్థితం పురః సంవిద్వేదన మాత్రం సత్తధన్యాకారవర్తతం. ఎప్పుడైతే జాగ్రత్తే అబద్ధమై ఉన్నదో, అంటే ఈ జాగ్రత్త మిథ్య అయి ఉన్నదో, అప్పుడు స్వప్నము కూడా జాగ్రత్త యొక్క సంస్కారము చేత ఏర్పడము చేత మిథ్యయే అయి ఉన్నది. అక్కడ అంటే స్వప్నంలో స్మరించినటువంటి స్మరణములాగానే, స్వప్నంలో మననం చేసినట్లుగానే పదార్థము మెలకు వచ్చాక లేదు కదా. అలాగే పదార్థము లేనటువంటి ఆత్మయే అక్కడ పదార్థ శూన్యమైనటువంటి ఆత్మయే ఎదుట కనబడుతూ ఉన్నది కదా. కాబట్టి చిద్రూపమగు ఆత్మయే ఇతరమైన పదార్థ ఆకారంగా అక్కడ వ్యాపించి ఉన్నది. ఈ ప్రకారంగానే చైతన్యమునికి ఇతరంగా అక్కడ కూడా ఏమీ రవంతైనా వకింతైనా లేకయే ఉన్నది. యదాచ్యం సంవిదాకాశం మయి స్వప్న పురాత్మకం స్వరూపమపి నిరూపం తదేదం భువనత్రయం. అంటే ప్రత్యేగాత్మయందు స్వప్నము, స్వప్న నగరాదులు ఏ విధంగా ఆ చైతన్య వస్తువునందే స్వప్నము, అంటే ఆ చైతన్యం యొక్క స్వప్నానుభవము చెందేటువంటిది కూడా ఆ చైతన్యము నుండి వచ్చినటువంటి ద్రష్టే. కాబట్టి ప్రత్యేగాత్మయందు ఆ చైతన్యమునందే స్వప్నమని సుషుప్తి అని. ఎందుకు? చైతన్యము కంటే రెండవ వస్తువు లేదు. మనం జగత్తుగా చూసినా, స్వప్నముగా చూసినా, సుషుప్తిగా చూసినా, జాగ్రత్తగా చూసినా, దృశ్యంగా చూసినా, విశ్వంగా చూసినా, ప్రకృతిగా చూసినా, సర్వేక సమస్త రూపము కూడా కేవలము శుద్ధ చైతన్యము తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇక్కడ మనం స్వప్నాన్ని అనుభవిస్తున్నాము, మెలకువలోకి వచ్చాక లేకుండా పోతున్నది అంటే మెలకువలో ఉన్నటువంటిది చైతన్యమే, స్వప్నమునందు ఉన్నటువంటి కల్పించుకున్నటువంటి నగరాదులు సైతం వస్తు పదార్థ జాలముతో నిండినటువంటి ప్రతి వస్తువు చైతన్యము కంటే ఇతరమైనటువంటిది లేదు. కేవలం సర్వే సర్వత్రా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు కదా. అలాగే అంటే కలనందు అనుభవించేటప్పుడు అనేక నగరాలు కానీ, పర్వతాలు కానీ, మరి సముద్రాలు కానీ, ఆకాశ మార్గాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నవి. కానీ మెలకు వచ్చినాక లేవు కదా. అట్లాగే ప్రత్యేగాత్మయందు స్వప్న నగరాదులు ఎలాగా నిర్మలమైనటువంటి ఆ ప్రత్యేగాత్మే అయ్యున్నట్లుగా, ఆ నిర్మలమైన చిదాకాశమే అయ్యున్నట్లుగా, అలాగే ఈ ఈ యొక్క ముల్లోకాలు కూడా స్వర్గలోకము, మధ్యలోకము, పాతాళలోకము అనబడేటువంటి ఈ ముల్లోకాలు కూడా రూపములతో కూడుకొని పదార్థ సహితముగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి రూపము లేనటువంటి కేవల చిన్మాత్రమే అయ్యున్నవి అని చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. సంపన్నేయం కదా భూమి సంపన్న గిరయ కథం కథం సంపన్న మంబశ్చ సంపన్న ఉపలాహ కథం కథంచ శూన్యం సంపన్నం సంపన్నం చిన్న బహా కథం ఇది జ్ఞాతం మయా భూయో బోధాయ వదమే ప్రభు. ఓ మహాత్మా, చైతన్యమునందు జడత్వము కూడా మరి ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మొదలైనటువంటి విచిత్రము వైచిత్ర్యము కూడా ఎలా ఏర్పడినవి? చైతన్యమున జడత్వం కానీ ఈ భూమి మొదలైనటువంటి పంచభూతాలతో కూడిన విచిత్రమైనటువంటి పదార్థాలు కదలనటువంటివి చేతన రూపంలో కాకుండా జడ రూపంలో ఉన్నటువంటి ఈ సర్వేక సమస్తమైన పర్వతాలు, జలముతో కూడినవి, శిలలు, అగ్ని, క్రియ, కాలము, వాయువు, చిత్తము అనేటువంటి ఆకాశము మొదలైనటువంటి ఇవన్నీ చైతన్యమునందు ఎట్లా సంభవించినవి? ఈ విషయాలన్నీ కూడా పూర్వము తమరి యొక్క ఉపదేశము చేత తెలిసి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అసంభావన నశించడం కోసం, అసలు ఆ విధంగా అంటే అటువంటి భావన ఏదైతే ఉన్నదో అది లేకుండా ఉండడం కోసం, అంటే కేవలం ఉన్నది చైతన్య దృష్టి అనేటువంటి భావన చేయడం కోసం
దానిని బాధించేటువంటి అసంభావన నశించడం కోసం, బోధాభివృద్ధి కోసం, జ్ఞానము కొరకు మరలా కూడా తెలియజేయండి అని వేడుకున్నాడు. అంతే. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటున్నారు: బ్రూహి రాఘవ తత్వేన స్వప్న దృష్ట మహాపురే సంపన్న భూహ కథమివం సంపన్నం కథమంబరం సంపన్నస్య కథం కాలః సంపన్నస్య కథం క్రియా కథమే తన్నిమిత్తాదే సర్వం సంపన్నముచ్యతాం. కేనేదం నిర్మితం దగ్ధమానీతం రచితం చితం ఉత్పాదితం ప్రకటితం కిమాచారం కిమాత్మకం. శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు: ఓ రామచంద్ర, స్వప్నమునందు చూడబడినటువంటి, అంటే కలలో చూడబడినటువంటి మహానగరమునందు పృథ్వీ, ఆకాశము ఇటువంటి పంచభూతాలతో కూడినవి, నీరు, శిల అంటే రాయి, అగ్ని, దిక్కులు, కాలము, క్రియలు, ఆ కార్యకారణ వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా సమస్తము కూడా ఎలా ఏర్పడినవో నిజముగా చెప్పు. అచట అసలు దానిని అంతా కూడా ఎవరు నిర్మించారు? కలలో మనం పడుకొని మనకి ఆ పడుకున్నటువంటి ద్రష్టే కళను అనుసరిస్తూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కళలోకి మరి ఈ పంచభూతాల ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు కానీ, మరి జలాలు కానీ, శిలలు కానీ, అగ్ని కానీ, దిక్కులు కానీ, కాలం కానీ, క్రియలు కానీ, కార్యకారణ వ్యవహారాలు మొదలైనవి మొత్తం సమస్తము కూడా అసలు కళలో ఎట్లా ఏర్పడినవి? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? నిజంగా ఎవరన్నా ఉంటే తీసుకొచ్చి పెడితే నువ్వు నిజం చెప్పు, పడుకున్నది ఒక్కడే, ఆ ఒక్కడే కళను అనుభవిస్తూ ఉన్నాడు, వాడే మేలుకొంటాడు. మళ్ళీ ఆ మేలుకొవులో వాడు కళలో అనుభవించినటువంటి వస్తు సంభారము, వ్యవహారము అంతా ఏమీ లేకుండా పోతూ ఉన్నది. అప్పుడు కళలో అటువంటి వస్తు పదార్థాలు అనేటువంటివి ఈ యొక్క పంచభూతాల సహితమైనటువంటి దిక్కులు, క్రియలు, కార్యకారణ వ్యవహారాలు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చి పెట్టారు చెప్పు? అసలు అక్కడ దానిని అంతా కూడా ఎవరు నిర్మాణం చేశారు? ఎవరు దగ్ధం చేశారు? తీసుకొని ఎవరు వచ్చారు? ఎవరు దానిని సృష్టి చేశారు? దానిని కనబడేటట్లు, అనుభవించేటట్లు ప్రకాశముతో కూడుకొని ఎవరు చేశారు? ఎవరు ఉత్పన్నం చేశారు? ఎవరు నశింపజేశారు? అసలు ఆ స్వప్నం యొక్క ఆచారం ఏమిటి? అందులో ఉన్నటువంటి నగరాలు ఉన్నాయి కదా, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ప్రజలు, పదార్థాలు, వీటి యొక్క స్వరూపం ఏమిటి అనే శ్రీ వశిష్ఠుల వారు అడిగారు. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తూ ఉన్నారు: ఆత్మస్య కేవలం వ్యోమన సద్భూమ్య చలాదికం జగతః స్వప్న రూపస్య నిరాకారో నిరాస్పదః. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నారు: మహాత్మా, స్వప్న రూపమగు ఈ జగత్తు యొక్క స్వరూపము అంటే స్వప్న రూపంలో ఉన్నటువంటి స్వప్నం అనుసరించేటప్పుడు, అనుభవించేటప్పుడు సత్యముగా మెలకున్న తర్వాత స్వప్నానుభవం అంతా అబద్ధమైనట్లుగానే ఈ అబద్ధ స్వరూపమైన స్వప్న రూపమైనటువంటి ఈ జగత్తు కూడా అటువంటిది. ఈ జగత్తు యొక్క స్వరూపము ఏమై ఉన్నది? కేవలము ఏ ఆకారము లేనటువంటి నిరాకారమై, ఏ ఆశ్రయము లేనటువంటి నిరాశ్రయమైనటువంటి చిదాకాశమే అయి ఉన్నది. ఈ భూమి కానీ, పర్వతాలు కానీ, మొదలైన వస్తువు పదార్థ జాలమంతా కూడా సత్యాలు కానే కావు. ఆత్మైవ వ్యోమ రూపోస్య నిరాధారో నిరాకృతి వినాకృతేర్వా వ్యోమ్నోస్య కిమాధారేణ కారణం. అసలు ఏ ఆధారము లేకుండా, నిరాధారమై, ఏ ఆకారము లేకుండా నిరాకారమైనటువంటి చిదాకాశమే ఈ జగత్తు యొక్క స్వరూపమై ఉన్నది. నిరాకారమైనటువంటి చిదాకాశానికి, అసలు ఆకారమే లేనటువంటి చిదాకాశానికి మరి ఒక ఆధారం యొక్క అవసరం ఉన్నదా? లేదు కదా స్వామి. నకించిదే తత్సంపన్నం సద్య దైతన్న సంవిధ ఏతత్కచనం నామ మన ఏవ తదాస్థితం. ఈ దృశ్య జగత్తు వాస్తవానికి, ఈ దృశ్యమని జగత్తని చెప్పుకునేటువంటి విచారించి చూసినప్పుడు వాస్తవానికి ఏదీ లేదు, ఒకంతైనా లేదు.
అయితే ఈ జగత్తు ఆకారమైనటువంటిది ఏమిటి? మరి జగత్తు కనబడటం లేదా? కనబడుతుంది. మనం అనుభవించడం లేదా? అనుభవిస్తూ ఉన్నాం. ఈ జగత్తు ఆకారమైనటువంటిది ఏమిటి? చైతన్య స్ఫురణమే. ఈ చైతన్య స్ఫురణము స్వప్నములాగానే, అంటే కళను అనుభవించేటప్పుడు సత్యముగా, మెలకు ఉన్నప్పుడు కళానుభవం అబద్ధముగా. స్వప్నానికి ముందు సత్యమే, స్వప్నానికి వెనక సత్యమే. స్వప్నం అనుభవించేటప్పుడు అంటే ఏది సత్యమని భావిస్తూ ఉన్నామో ఈ కళానుభవం స్వప్నానికి ముందు లేదు, స్వప్నము తర్వాత కూడా లేదు. కాబట్టి ఈ చైతన్య స్ఫురణము ఎలా ఉన్నది అంటే కలలాగానే, స్వప్నములాగానే మనస్సు ఆ విధమైనటువంటి స్థితిని పొందుతూ ఉన్నది. కాబట్టి ఇంకొక విధంగా అయితే కాదు అని చెబుతూ, ధిక్కాలాధ్యత్ర చిద్భానం చిద్భానమచలాదికం చిజ్జలాది తదాబోధ చిత్కం వాయువాది తద్విధ. తత్వవేత్తలకు జ్ఞానము చేత ఇక్కడ ఈ దిక్కులు, ఈ కాలాదులు, ఈ పర్వతాలు మొదలైనటువంటివి కానీ ఈ యొక్క పంచభూతాలు, వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి సర్వ వస్తు సంభారాలు, జలము, వాయువు మొదలైనవన్నీ కూడా చైతన్యం యొక్క స్ఫురణ మాత్రాలుగానే తత్వవేత్తలకి తెలుస్తుంది. తత్వవేత్తలకు ఉన్నటువంటి సత్యజ్ఞానము చేత ఇవన్నీ కూడా కేవలము చైతన్యం యొక్క స్ఫురణముగానే కనబడుతూ ఉంటుంది. సంవిదేవ కిల వ్యోమ తిష్టతి వ్యోమతామిత దృశయా తయాస్తే కాఠిన్య ద్రవాజలమేవ స్థిత. చైతన్యమే శూన్య రూపాన్ని పొందుతుంది. అలా చైతన్యమే ఏమీ లేని రూపాన్ని పొందినది ఆకాశముగాను, ఇంకా కూడా కఠిన రూపమైనటువంటి దానిని పొంది శిలగాను, ద్రవరూపాన్ని పొందినప్పుడు జలంగాను వర్తిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ శూన్య రూపాన్ని పొంది ఆకాశంగా, కాఠిన్య రూపాన్ని పొంది శిలలాగా, ద్రవ రూపాన్ని పొంది జలములాగా వర్తించేటువంటిది కేవలము శుద్ధ చైతన్యం తప్ప మరొకటి కాదు. వస్తుతస్తున భూమ్యాధి కించిత్ తన్న చ దృశ్యత చిదాకాశమనంతం తత్సర్వమేకం తదాత్మకం. వాస్తవానికి భూమి కానీ, జలము కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశము కానీ మొదలైనటువంటి పంచభూతాలు కానీ దాని ద్వారా ఉత్పన్నమైన దృశ్య రూపత్వము కానీ ఒకంతైనా కూడా లేవు. అదంతా కూడా ఆది అంతము లేనటువంటి ఏక వస్తువైనా, రెండవది లేనిదే అయినా చిదాకాశమే దాని యొక్క రూపంగా వర్తిస్తూ ఉన్నదే అవుతూ ఉన్నది. ద్రవత్వాదంబు హృదయాబ్ధేర్నానా వృత్తి తయా యథా అనానైవ భవేన్నానా చిద్వ్యోమాత్మని వై తథా. ఏకరూపమే అయి ఉన్నప్పటికీ కూడా నిర్మల సముద్రం యొక్క జలము ద్రవత్వం వలన ఏ విధంగా ఉంటుంది? సముద్రం యొక్క జలము అంటే అది ఎల్లప్పుడూ కూడా ద్రవ రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఆ ద్రవత్వం చేత తరంగాలుగా, బొమ్మరే నొరగలగా, ఇంకా కూడా సుడిగుండాలుగా, ఇటువంటి రకాలుగా బాసి కనబడినట్లుగా ఈ చిదాకాశం కూడా ఏకరూపమే అయ్యున్నప్పటికీ కూడా తన యందు జగత్తు మొదలైనటువంటి దృశ్య సంబంధమైన నానా రూపాలుగా కనబడుతూ ఉన్నది. ఎందుకు? సముద్రమంతా ఏకరూపమే అయినా కూడా మనకి ఎలా కనపడుతుంది? అలలుగా, సుడిగుండాలుగా, తరంగాలుగా, ఫేనాలుగా, నొరగలగా, బుడగలగా, అనేక రకాలైనటువంటి రూపాలుగా కనబడినట్లుగానే ఈ చిదాకాశం కూడా ఒక్కటే అయ్యున్నప్పటికీ తన యందు జగత్తు, విశ్వము, ప్రకృతి, తత్సంబంధమైన వస్తుజాలము, ఇన్ని నానా రకాల రూపాలుగా కనబడేటువంటిది కేవలము చిదాకాశము మాత్రమే. కాఠిన్య వేదనా దుర్వి గిరితామాగతే వాచిత్ శూన్యతా వేదనా శూన్యం వేత్తి వ్యోమేవ చిద్వపు. ద్రవత్వేనాద్వేత్తి వారి స్పందతయా నిలం ఔష్ణ సంవిత్తతో వహ్ని మత్యజంతి నిజం వపు. చైతన్యము తన యొక్క పారమార్థిక చిద్రూపాన్ని వదిలిపెట్టల. అలా వదలకుండానే కాఠిన్యాన్ని గురించినటువంటి అనుభవము చేత తనను పృథ్వీ రూపంగాను,
పర్వత రూపంగాను, శూన్యత్వాన్ని గురించినటువంటి అనుభవము చేత ఆకాశ రూపంగాను, ద్రవత్వాన్ని గురించినటువంటి అనుభవము చేత జలముగాను, స్పందత్వము యొక్క అనుభవము చేత వాయువుగాను, ఉష్ణత్వాన్ని గురించినటువంటి అనుభవము చేత అగ్నిగాను కూడా ఎరుగుచూ ఉన్నది. అంటే దాని యొక్క పారమార్థికమైనటువంటి చిద్రూపాన్ని వదలకుండానే ఏ విధంగా అంటే కఠినత్వాన్ని అనుసరించి పృథ్వీగాను, పర్వత రూపంగాను, శూన్యత్వాన్ని గురించిన అనుభవము చేత ఆకాశ రూపంగాను, ద్రవాన్ని గురించినటువంటి అనుభవము చేత జలంగాను, స్పందత్వం యొక్క చలనత్వం యొక్క అనుభవము చేత వాయువుగాను, ఆ ఉష్ణత్వము గురించినటువంటి అనుభవము చేత అగ్నిగాను కూడా ఎరిగేటువంటిది కేవలము అంటే పంచభూత రూపాలలో ఉన్నటువంటిది కేవలము కూడా చైతన్యమే. ఏవం స్వభావ ఏవాయం చిద్ధాతుర్గతనాత్మకః ఏదేవం నామ కచతి నిష్కారణ గుణక్రమం. ఈ విధంగా నిష్కారణముగానే నామరూపాలతోటి స్ఫురిస్తూ ఉండడం చిదాకాశం యొక్క స్వభావమే అయ్యున్నది. ఏ కారణము లేకుండానే నామముతోనూ రూపముతోనూ కనబడడం చిదాకాశం యొక్క స్వభావమే అయ్యున్నది, కానీ మరొకటి కాదు. నచైతద్వ్యతిరేకేణ కించిన్నాపేహ విద్యతే అన్యశూన్యత్వవారిభ్యామృతే కార్ణవయోరివ. జలము కంటే వేరుగా సముద్రానికి మరి ఒక రూపం ఉన్నదా? లేదు. సముద్రము అంటేనే జలరూపము. అంటే జలము కంటే వేరుగా సముద్రానికి మరొక రూపం లేనట్లుగానే ఈ శూన్యత్వము కంటే ఆకాశానికి మరొక రూపం ఉన్నదా? లేదు కదా. అలాగే ఈ చిదాత్మ కంటే వేరుగా జగత్తునకు వేరొక రూపం ఒకంతైనా లేదు. నతు చిత్ గగనాధ్యన్యన్న సంభవతి కించన ఇదం త్వమహమిత్యాది తస్మాదా శాంతమాస్యతాం. ఇది నీవు, ఇది నేను మొదలైనటువంటి రూపమగు జగత్తు అంతా కూడా చిదాకాశము కంటే వేరుగా ఒకంతైనా కూడా సంభవించలేదు, సంభవించనేరదు. కాబట్టి సర్వులు కూడా అటువంటి చిదాకాశ రూపముతోనే ప్రశాంతముగా వెలయుదురుగాక. త్వం యదాస్మిన్ గృహే కుర్వన్నగ్నిశైలాదికం విదం తదేవ పశ్యస్య వపురేవం చిద్గగణం తథా. స్వప్నమందు తాము నిరాకార రూపులే అయ్యున్నప్పటికీ అగ్ని శైలము అంటే అగ్ని పర్వతాలను రచిస్తూ కూడా సృష్టిస్తూ కూడా దాని సంబంధమైనటువంటి క్రియలను ఎలా చేస్తూ ఉన్నారో అలాగే ఏ విధంగా స్వప్నమునందు వానికి ఆకారం ఉన్నదా? లేదు. నిరాకార రూపులు, కానీ అనేక ఆకారాలతో కూడి అగ్ని కనపడుతుంది, పర్వతాలు కనపడితే తత్సంబంధమైనటువంటి సృష్టి కార్యాలు కానీ ఇతరమైన వాటి క్రియలను కానీ ఎలా చేస్తూ ఉన్నారో అలాగే అక్కడ ఆకారం లేకపోయినప్పటికీ కూడా చిదాకాశము జాగ్రత్త నందు స్వప్నములో ఆకారము లేకపోయినా కూడా అనేక ఆకారాలు అనుభవానికి వచ్చినట్లుగానే ఈ యొక్క నిరాకారమైనప్పటికీ కూడా చిదాకాశము జాగ్రత్త నందు అగ్నిలాగా పర్వతాదుల్లాగా దర్శనాలు స్పర్శనాలు క్రియలను కూడా కల్పిస్తూ చేయిస్తూ ఉన్నవి కదా. చిద్వ్యోమ భాతి దేహాభం సర్గాదౌ నతు దేహకః అకారణత్వాద సదా అకారణత్వాద సతశ్చిదు దేతేతి చింత్యతాం. అంటే స్వప్నమందు దేహం లేకపోయినప్పటికీ కూడా స్వప్నమునందు దేహం ఉన్నదా? లేదు. వాడు పడుకున్నాడు, దేహం అనేటువంటిది పడి ఉన్నది, దాని నుండి కలను అనుభవిస్తూ ఉన్నాడు. స్వప్నము నుండే, స్వప్నాంతర్గతమైనటువంటి తెలివి నుండి. అయితే దేహం లేకపోయినా కూడా ఆ దేహాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యము ఎలా కనబడుతుంది? దేహాకారంలాగానే ప్రకటమవుతుంది కదా. అంటే సృష్టి ప్రారంభమయందు కూడా చిదాకాశము జగత్తు యొక్క ఆకారంలాగానే ఉదయిస్తూ ఉన్నది. అసలు వాస్తవానికి అసలు జగత్తు లేదు.
కలలో శరీరం లేకపోయినా కూడా మరి ఎలా దేహాకారంగా చైతన్యమే దేహాకారంగా వివిధ వస్తు ఆకారాలుగా ఎలా ప్రకటమవుతూ ఉన్నదో అలాగే సృష్టికి మూలం కానీ సృష్టి ప్రారంభమునందు కానీ ఉన్నటువంటిది జగత్తే. కానీ క్షమించాలి, ఉన్నటువంటిది చిదాకాశమే. ఆ చిదాకాశమే జగత్తు యొక్క ఆకారంలో ఉదయిస్తూ ఉన్నది. కానీ వాస్తవంగా అది జగత్తు యొక్క ఆకారము కానే కాదు కదా. జగత్తునకు కారణము లేకపోవడము చేత అజ్ఞానము వలననే చైతన్యము జగత్తు యొక్క ఆకారంగా ఉదయిస్తూ ఉన్నదగుతూ ఉన్నది అని విజ్ఞులు ఆలోచన చేయవలసి ఉంటుంది. మనోబుద్ధిరహంకారో భూతాని గిరయో దిశః శిలా జఠరవన్మౌనమయం సర్వం యథాస్థితం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ యొక్క మరి ఆకాశము, వాయువు, అగ్ని, జల, పృథ్వీ మొదలైనటువంటివి అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు ఈ పంచభూతాలు కూడా పర్వతాలు దిక్కులు కూడా యథాస్థితియకు ఈ సమస్త ప్రపంచము కూడా శిలాగర్భములాగానే రాతి మధ్యలో ఎంత ఘనస్థితిని ఉండి మౌనమై ఉంటుందో ఆ రాయి మధ్యలో ఉన్నటువంటి ఘనములాగానే మౌనముతో నిండిపోయి వచించడానికి సాధ్యము కానటువంటి అనిర్వాచ్యమైనటువంటి చెప్పడానికి సాధ్యము కానటువంటి చిదాకాశమే అయ్యున్నది. ఏవం నా కించిదుత్పన్నం నష్టం నకించన యథాస్థితం జగద్రూపం చిద్బ్రహ్మాత్మని తిష్టతి. ఈ ప్రకారంగా వాస్తవానికి ఇక్కడ ఒకంతైనా సరే ఉత్పన్నం కాలేదు. ఎందుకు? అక్కడ మాటల చేత చెప్పబడేటువంటి విషయం అది అనుభవానికి అందదు. అనుభవానికి వచ్చేటువంటి విషయం మాటల చేత తెలియజేయలేం. కానీ వ్యక్తం చేయాలి అంటే ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది వాగ్రూపంలోకి వెలువడి దాని చేత మనం వ్యక్తం చేస్తాం. కానీ అనుభవానికి మాత్రమే వచ్చేటువంటి అనిర్వాచ్యమైనటువంటి చిదాకాశమైనటువంటిది మాటలతో చెప్పనలవి కాదు కదా. అందుకే ఈ ప్రకారంగా వాస్తవానికి ఇక్కడ ఒకంతైనా సరే ఉత్పన్నము అనేది కాల. ఉత్పన్నము కానిది నశిస్తుందా? నశింపు కాల. యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ జగత్ రూపము అంతా కూడా ఏమై ఉన్నది? చిద్బ్రహ్మాత్మయందు సద్బ్రహ్మ రూపంగానే వెలయుచూ ఉన్నది. చితౌ యత్కచనం నామ స్వరూప విజృంభణం తదేతజ్జగతీత్యుక్తం ద్రవయేవ యథా జలం. చైతన్యమునందు ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమునందు జగత్తు యొక్క స్వరూపము యొక్క స్ఫురణము ఉన్నది కదా. ఆ స్ఫురణం ఏదైతే ఉన్నదో అది చిత్స్వరూపము యొక్క విజృంభణమై ఉన్నది. చిత్స్వరూపము చిత్తు యొక్క స్వరూపము విజృంభించినప్పుడు ఆ చైతన్యమునందు జగత్ స్వరూపము యొక్క స్ఫురణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అటువంటి చైతన్యం యొక్క విజృంభణమే అటువంటి చైతన్యము ఎప్పుడైతే విస్తారంగా విజృంభించిందో దానిని జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ద్రవము జలరూపమే అయినట్లుగానే జగత్తు చిద్రూపమే అయ్యున్నది. ఇదం జగద్భాననమభానమేవ చిద్వ్యోమ శూన్యం పరమార్థయేవ యథార్థ సందర్శన బుద్ధేస్తు యథా తదాస్తు. ఓ మునీంద్ర, యథార్థమైనటువంటి సందర్శనము కలిగిన జ్ఞాని యొక్క దృష్టి యందు ఈ జగత్తు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా కనబడనిదే అగుతూ ఉన్నది. ఇది అతనికి దృశ్యశూన్యమైనటువంటి పరమార్థ చిదాకాశంగానే లేనటువంటి దృశ్యమే కానటువంటి పరమార్థ చిదాకాశంగానే గోచరిస్తుంది. అజ్ఞాన దృష్టి యందు అది ఎలా ఉంటుందో అలాగే ఉండుగాక. దానిని గురించిన విచారణ చేత మనకే ప్రయోజనము కూడా లేదు కదా. నిష్కృష్ట్యా యుక్త్యా భూయోత్ర దృశ్యం చిది విమార్జ్యతే వశిష్ఠేన చ రామేణ చిదాత్మ పరిశుద్ధయే. చిదాత్మ పరిశుద్ధ స్థాపన కోసం వశిష్ఠ మునీంద్రుడు మరి శ్రీరామచంద్రుడు మరలా కూడా
ఉత్తమమైనటువంటి ఉపాయాల ద్వారా చైతన్యమున దృశ్యాన్ని తుడిచివేయడం అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున చిదాకాశ సైకతా ప్రతిపాదనము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.